వాళ్ళు కనీసం నీళ్లు కూడా తెప్పలేదు సార్. వాళ్ళు ఎమ్మెల్యే కూడా ఫోన్ చేసినాం. మాకు కూడా కాంగ్రెస్ పార్టీ, మేము ఓట్లు వేసినాం. మాది కాంగ్రెస్ పార్టీ, నేను కూడా కాంగ్రెస్ పార్టీ పని చేసిన 40-50 డబ్బులు పెట్టినా, వాళ్ళకి ఓట్లు వేయించిన. కనీసం ఎమ్మెల్యే కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు సార్. ఎమ్మెల్యే ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు అసలుకే. ఇది ముచ్చట సార్. కానీ కనీసం ఒక ఎకరానికి 20-30 పెట్టి ట్రాక్టర్ ఖర్చు అవుతుంది, దున్నుడు అవుతుంది, మందు బస్తాలు అవుతుంది, మొత్తం పెట్టి నాటేస్తారు. మొత్తం ఎండిపోయింది సార్. మేము ఏం చేయాలి సార్? ఇంకా ఇప్పుడు పెట్టుబడి ఎంత పెట్టారు? ఎకరానికి 30,000 సార్. 30,000 రూపాయలు సార్. ఉన్నదే ఎకరం సార్. ఇది చేసుకుంటే ఇది బతకాలి, బీగట బతకాలి. ఏం చేయాలి సార్? ఇది తక్షణం మీరే ఎస్ఆర్ఎస్పీ కాలం నమ్ముకొని పెట్టినాం. ఇది గతంలో మంచిగా వచ్చినాయి, పండినాయి, నడిచినాయి. మరి ఈ ఇయరే సార్ ఇట్లా ఇది. ఇప్పుడు మీరన్నా పెట్టుబడి కూడా ఎలా పెట్టారు అది కూడా చెప్పండి. ఎందుకంటే బ్యాంక్ లోన్ తెచ్చా ఎట్లా అది కూడా బ్యాంక్ లో సొంతంగా సార్. బయట అప్పు సార్. బయట అప్పు తీసుకొని పెట్టారు సార్. ఎకరానికి కూలీలకు 5,000, ట్రాక్టర్కి 6,000, మందు బస్తాలకు 3,000, పై మందు మొత్తం ఇది బిర్రు పొట్ట సార్. ఇది మొత్తం బిర్రు పొట్ట ఓటు చేతికి వచ్చేది సార్. దాదాపు ఎకరానికి 30-40,000 లాస్ సార్ మాకు ఇప్పుడు మొత్తం. ఇప్పుడు తక్షణం ఎమ్మెల్యే స్పందించే విధంగా తక్షణమే ఎమ్మెల్యే స్పందించాలి, అధికారులు స్పందించాలి, పోలీసులు పెట్టి ఆ రాళ్ళు తీపించి చెరలకు నీళ్ళు తీసుకురావాలి, పండియాలి. ఇప్పటికైనా సార్ కొంచెం సగం పంట అయినా చేతికి వస్తుంది సార్. 4-5 రోజుల నీళ్ళు వచ్చినా నా సగం పంట అయినా చేతికి వస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యే ఎందుకు స్పందించారు? ఎన్నిసార్లు ఫోన్ చేశారు? ఎందుకు మీరు ఒకసారి అది కూడా మాట్లాడారు ఎమ్మెల్యే పైన? సార్ ఎమ్మెల్యేతో